అప్పుడు 1 అవర్ 2 అవర్స్ వచ్చి ఏదో ప్రెస్కి ఒక న్యూస్ ఇచ్చేసి లేదా ఒక 2 ఫోటోలు ట్విట్టర్లో పెట్టేసి యుద్ధానికి రెడీ, నేను రెడీ, నా నారాహి వారాహి రెడీ అని చెప్తుంటే జనాలు నవ్వుకుంటున్నారు. ఎందుకంటే సినిమా అంటే 2.5 గంట, అది కూడా ఫ్లోలో ఉండాలి, కరెక్ట్ కంటెంట్ ఉండాలి, ప్రజల మనసుకు హత్తుకుంటేనే సూపర్ హిట్ అవుతుంది. లేకపోతే పిక్చర్ ఎట్లా అట్టర్ ఫ్లాప్ అవుతుందో ఈరోజు జనసేన పార్టీ కూడా పెట్టి ఎలక్షన్స్కి పోకుండా వేరే పార్టీ జెండాలు మోసి వాళ్ళకు ఓట్లు వేయమన్నప్పుడే అది అట్టర్ ఫ్లాప్ సినిమా. కాబట్టి ఈరోజు ఏదో కొత్తగా వెహికల్ కొనో లేదా తాను కొత్తగా ఏదో కలర్తో షర్ట్ వేసుకొని వస్తే ఇక్కడ ఎవ్వరూ భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే ప్రతి కుటుంబానికి కావాల్సిన అన్నిటినీ ఒక బిడ్డలాగా ఈరోజు జగన్ గారు చూస్తున్నారు. ఆయన చూడటమే కాకుండా మా అందరితో అంటే ప్రజాప్రతినిధులు, సచివాలయ స్టాఫ్తో కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసి కులాలకి, మతాలకి, పార్టీలకు అతీతంగా లబ్ధిదారుడు పేదవాడైతే అన్నీ అందాలి, అందరికీ అందాలి, నాకు ఓటు వేయకపోయినా అందాలి అని చెప్పి అంత సిన్సియర్గా ఆయన చెప్తున్నప్పుడు ఆయన కాదని ఎవరిని కూడా ఆంధ్రప్రదేశ్లో ఆహ్వానించే పరిస్థితి ప్రజలు తీసుకురారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అంతేకాకుండా ఈరోజు ప్రధానమంత్రి మోడీ గారితో సహా పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఈరోజు జగన్ గారు తీసుకొచ్చిన అనేక సంక్షేమ పథకాల్ని వాళ్ళ రాష్ట్రాల్లో కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు అంటేనే ఎంత విజన్ ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అనేది ప్రజలు గుర్తించారు. మరి ఈరోజు సీనియారిటీ లేకపోయినా మొదటిసారి ముఖ్యమంత్రి అయిన 3 సంవత్సరాల్లోనే బెస్ట్ 5 మంది సీఎంలలో దేశంలోనే ఒకరిగా నిలిచే జగన్మోహన్ రెడ్డిని ఈరోజు మళ్ళీ గెలిపించుకోవాలని ప్రజలు చాలా గట్టిగా బలంగా ఉన్నారు. అందుకే జగన్ గారు కూడా 175కి 175 కాన్ఫిడెంట్గా ఉన్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారి కలరు పసుపు కలరే.